పరిష్కార మార్గం దొరుకుతుంది. ఈ లైవ్ ఇప్పుడు మనం బ్రతుకుతున్న మన జీవన విధానం మహాభారతానికి అనుసంధానంగా ఉంటుంది. నీ పాత్ర మహాభారతంలోని ఏదో ఒక పాత్రకు అనుచితంగా ఉంటుంది. నువ్వు ధర్మపక్షాన ఉంటావా, లేకపోతే నువ్వు అధర్మ పక్షాన ఉంటావా, లేకపోతే శత్రువులను పెంచి పోషిస్తావా, లేకపోతే నీకు అనువుగాక ఇతరుల పంచన చేరతావా, నువ్వు ఏ పాత్ర తీసుకున్నా సరే నీ జీవితానికి మహాభారతం అన్వయమవుతుంది. దిస్ ఈజ్ లైవ్. నువ్వు నడుస్తున్న దారి ప్రస్తుత మహాభారత పాత్రల్లో ఒక అంశంకి సంబంధించింది. ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ గుర్తించండి. ఎందుకంటే నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు, నా సొంత వాక్యం కాదు. ఎందరో మహానుభావులు చెప్పిన దాన్ని విని అది నిజమా కాదా అని కొంచెం పరీక్ష చేసుకొని నేను మాట్లాడే మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. దయచేసి ఎవరు వీటిని ఉపేక్షించవద్దు, అంటే వీటిని మీరు తప్పుగా భావించవద్దు. వాటిలో మంచి విషయాలే ఉన్నాయి. మీరు వాటిని గమనించి ఇది రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది మీరు విశదీకరించుకొని మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోండి. నేను చెప్పే దాంట్లో మీ జ్ఞానం దొరకకపోయినా నేను చెప్పే అంశం యొక్క ప్రాధాన్యత తెలుసుకొని మీ జ్ఞానాన్ని పెంచుకోండి. అది నేను చెప్పే అంశం అయితే. కాబట్టి శ్రీరాముడు మనకి చెప్పిన విషయాలేంటి, దిశానిర్దేశం చేసే కథ శ్రీరాముడిది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మనసు పెట్టి రామాయణ గాథ పైకి దృష్టి మళ్ళిస్తే మంచి మార్గం తప్పకుండా కనబడుతుంది. రాముడి తండ్రి అనతి మేరకు అడవులకు వెళ్ళాడు. ఆవేశం మదిలో రగిలాయంటే అవి ఎండిన కర్రకు అంటిన నిప్పుల ఆ వ్యక్తిని కాల్చి మసి చేస్తాయి. అదే రాముడి హెచ్చరిక. చూసారా, ఆగ్రహం ఆవేశం మదిలో రగిలాయంటే అవి ఎండిన కర్రకు అంటిన నిప్పుల ఆ వ్యక్తినే కాల్చి దహనం చేస్తాయంట. ఎంత మంచి మాట చూడండి. మనలో ఆవేశం ఆక్రోశం ఇవేవి కూడా మన మదిలో రగలకూడదు. రగిలితే ఎండిన కర్రకి నిప్పంటినట్లు ఎట్లా రగులుతుందో అలా మన దహనాన్ని మనం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అనమాట. కాబట్టి అది రాముడు హెచ్చరిక చేసిన అంశాన్ని మీరు పరిగణలో తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మికత, విజ్ఞానం, చక్కటి కుటుంబ వ్యవస్థ. ఆధ్యాత్మికత అంటే భగవతత్వం మరియు విజ్ఞానం తెలివితేటలు అంటే బ్రతుకు తెరువుకి ఉపయోగపడే అంశాలు. మనకి విజ్ఞానం మరియు కుటుంబ వ్యవస్థ అనేది ఏ ప్రపంచ చరిత్రలో ఏ దేశానికి లేని కుటుంబ వ్యవస్థ మన భారతదేశానికి ఒక్కదానికే ఉంది. కుటుంబ వ్యవస్థ అనేది అసలు ఈ కుటుంబ వ్యవస్థకి మించినది ఎక్కడా లేదు. హాయ్ లిఖితారెడ్డి, హాయ్ నాన్న, చాలా రోజుల తర్వాత వచ్చారు. తులసి అండ్ శ్రీరామ్ గారు హాయ్ అండి, నమస్తే అండి, వెల్కమ్ లీలా భాను ఛానల్. శ్రీరాముడి చరిత్రని మన ప్రస్తుత యువతరానికి ఆదర్శంగా తీసుకోవాలనే అంశం మీద మన జీవన సారం. ఎందుకంటే ప్రస్తుత మనుగడకి రామాయణ ఇతిహాసం అనేది ఎంతో ఉపయోగపడుతుంది అనేది నేను చెప్పే సారాంశం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని మనసులో మీరు తలుచుకుంటారా, లేకపోతే అందులో వెతుక్కుంటారా, ఏదైనా చెయ్యండి, దాన్ని పాటించండి. ఎలా ఉన్నారు? అవును బాబాయ్, చాలా డేస్ అయ్యింది అంటున్నారు. థ్యాంక్ యూ, చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఆధ్యాత్మికత, విజ్ఞానం, కుటుంబ జీవనం, కుటుంబ వ్యవస్థ, సామాజిక ఐక్యత అంటే సంఘంలో పౌరులంతా ఐక్యంగా మెలగటం మొదలైనవన్నీ కలగలిసిన రామాయణ గాథ కాలాతీతమైనది. శ్రీమద్ రామాయణ కావ్యాన్ని ఏ కోణంలో చూసినా, లోతులకు వెళ్ళి విశ్లేషించుకున్న అంతా మంచే కనబడుతుంది. రామయ్య నడిచిన బాటలో నడిస్తే అంతా ఆనందమయం, మంగళకరం. జై శ్రీరామ్. శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి, హనుమత్ లక్ష్మణ స్వాముల వారికి అందరికీ కూడా ఈ యొక్క సన్నివేశంలో తలుచుకొని వారందరికీ జయజయనాదాలు పలుకుతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.